హలో అండి విజ్ఞాన్ గారు. ఇప్పుడు బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఇయర్ ఎండింగ్కి వెళ్ళిపోయింది యాక్చువల్గా. బట్ ఈసారి దాన్ని కాస్త ముందుకు తెచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ పండుగలన్నీ కలిసి జూన్, జూలై, ఆగస్ట్ ఈ టైంలో వరుసగా మనకు పండుగలు ఉంటాయి కదా, ఆ టైంలోకి మరలా బిగ్ బాస్ని తీసుకురాబోతున్నారు. ఈ టాక్ తర్వాత హోస్ట్ మారుతారేమో, అన్నపూర్ణ స్టూడియోస్లో కాదేమో, అదేమో రామోజీ ఫిల్మ్ సిటీలోనేమో, ఇలా అంటే లీక్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి. అండ్ గెస్ట్ కూడా హోస్ట్ కూడా మారబోతున్నారు అని ఇలా రకరకాల కథనాలు. ఇవి దీంతో పాటు ప్యారలర్గా కంటెస్టెంట్స్ ఈసారి హౌస్లోకి ఎవరు వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా శ్రీవర్షిణి గారి పేరు ఇప్పుడు జైల్లో పెట్టారు, అఘోరిని. ఆవిడేమో విరహవేదన శ్రీవర్షిణి అని బయట అంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి బిగ్ బాస్లో సెపరేట్ రూమ్ ఇద్దాం అనుకుంటున్నారట బిగ్ బాస్. నిజమేనా? నథింగ్ లైక్ దట్. ఇప్పుడు బయట వైరల్ అయినటువంటి వార్త ఏంటంటే బిగ్ బాస్లోకి శ్రీవర్షిణిని పిలిచారు అనేది ఒక న్యూస్ రన్ అవుతుంది. మరి ఎక్కడ క్రియేట్ అయిందో తెలియదు. యాక్చువల్గా ఏంటంటే శ్రీవర్షిణి అద్దం చూసుకొని తలదూకునే అలవాటు ఉన్న అమ్మాయి. చాలా చాలా రీల్స్ గట్రా చేసింది, షార్ట్ ఫిలిమ్స్ గట్రా చేసింది. యాక్టింగ్ అంటే ఇష్టం ఆ పిల్లకి చెప్పాలి అంటే. సో అలాంటి ఒక అమ్మాయి ఏదో తాంత్రిక విద్యల మీద మోజుబడి ఏదో అవుదాం అనుకుంటే ఇంకేదో అయ్యింది. లాస్ట్కి అఘోరితో పెళ్ళి కూడా అయిపోయింది. ఓవరాల్గా చెప్పాలి అంటే ట్రెండింగ్లో అయితే ఉండింది. పాపం పిల్ల జీవితం ఏమయ్యిద్దో అని ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 100కి 98 మంది ఆలోచించారు ఇంకా చెప్పాలి అంటే. సో ఇట్లాంటి టైంలో అంత పాపులారిటీ సంపాదించుకున్న అమ్మాయిని బిగ్ బాస్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుందని వాళ్ళు ఆలోచించడంలో తప్పులేదు. నౌ శ్రీవర్షిణి ఎక్కడ ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్లో ఉంది. ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్లో నుంచి అమ్మాయిని బిగ్ బాస్కి తీసుకురావాలి అంటే ఏవో కొన్ని పర్మిషన్లు ఉంటాయి వాళ్ళ పేరెంట్స్ గట్రా అవి. లేదు నేను ఇండిపెండెంట్ని అని ఆవిడ పర్మిషన్లు ఆవిడ ఇచ్చేసుకుంటే మనకు తెలియదు. బట్ ఓవరాల్గా అయితే ఇది కొంచెం చూడడానికి హోమ్ పర్మిషన్ ఎందుకు, ఆమె ఇష్టం కదా, ఆమె ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండొచ్చు. బట్ అందులో ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ నుంచి నేను ఎందుకు పంపాలి బయటికి? అవును, అమ్మాయి ఇంటికి వెళ్ళనన్నది కాబట్టి. ఇప్పుడు ఆమెకి ఏదో ఇబ్బంది ఉండి కాదు, ఆమెకి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్ళడం, మరి ఆశ్రయం ఇవ్వాలి కాబట్టి హోమ్ ఆశ్రయం ఇచ్చింది. తను వచ్చేద్దాం అనుకుంటే వచ్చేయచ్చు. నీకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కరెక్టే. మేమెందుకు మేపాలి? గవర్నమెంట్ బాధ్యతలు తీసుకుంటది. బికాస్ ఎందుకంటే ఒక అఘోరిని అరెస్ట్ చేశాం కాబట్టి, ఆమెతో పాటు నువ్వు దొరికావు కాబట్టి, ఏ తాడు బొంగరం లేని ఆడపిల్లలాగా రోడ్డు మీద ఉన్నావు కాబట్టి తీసుకొచ్చి ప్రొటెక్ట్ చేశారు. ఇది జరిగింది. తర్వాత ఒకవేళ అఘోరి బెయిల్ మీద విడుదలైతే ఆమె బయటకు వస్తుందో లేదో మనకు తెలియదు. బట్ ఓవరాల్గా అయితే బిగ్ బాస్లోకి ఈవిడ పనికి వస్తుంది తీసుకుందామని యాజమాన్యం భావించినట్టుగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. సరే, ఒకవేళ శ్రీవర్షిని బిగ్ బాస్లోకి వచ్చింది అనుకుందాం, కాసేపు పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి ఆడియన్స్కి. శ్రీవర్షిని బిగ్ బాస్లోకి వచ్చింది, కొన్ని రోజులు బాగానే ఉండింది. అన్ఎక్స్పెక్టెడ్గా అఘోరి విడుదల అయితే అన్నపూర్ణ గేట్లు దన్నదు. అఘోరి గాని కూడా తీసుకుంటారంట కదా, ఇంకా టైం ఉంది కదా. అఘోరిని రాకపోతుందా? అఘోరిని తీసుకుంటారో లేదా? ఈ మధ్య బట్టలు వేసుకుంటున్నారు కదా ఆమె, ఇంతకుముందు బట్టలు వేసుకునేవారు కాదు కాబట్టి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏమో అఘోరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకుంటే మంచిదే. లేదు అంటే నా శ్రీవర్షిని నాకు కావాలని ఆవిడ తలుపులు తంతుంది. ఇప్పుడు అంటే వినపడుతున్న వార్త ఏంటంటే శ్రీవర్షిని హోమ్లో బాగానే ఉన్నారట, బాగానే ఉన్నారు, పెద్దగా ఏమీ ఇబ్బందులు పెట్టట్లేదు. బట్ అక్కడ అఘోరి గారు అలా కాదు అట, నన్ను శ్రీవర్షిని ఒక రూమ్లో పెట్టాల్సిందే, ఈ సెలలో బంధించాల్సిందే. ఇవన్నీ అయినా కాకరకాయ కబుర్లు ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం చాలాసార్లు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో సెపరేట్ గా మాకు ఒక రూమ్ ఇస్తే ఎలానో కెమెరాలు ఉంటాయి కాబట్టి మా బతుకేదో మేము బతుకుతాం, మీకు ఆట కూడా ఇస్తాం, ఎంటర్టైన్ చేస్తాం అంటున్నారట. వీళ్ళు అన్నారు. ఇంకా అఘోరిని అయితే వీళ్ళు అప్రోచ్ అవ్వాల, ఎందుకంటే తను జైల్లో ఉంది కాబట్టి. శ్రీవర్షిని అప్రోచ్ అవుదాం అనుకున్నట్లుగా అయితే న్యూస్ వచ్చింది. సో ఇన్ కేస్ ఒకవేళ శ్రీవర్షిని లోపలికి వెళ్తే అఘోరి బయటికి విడుదలైన తర్వాత ఆమెని లోపలికి తోయొచ్చు, ఎందుకంటే 2 తాడు బొంగరం లేని అడ్రస్ లేని క్యారెక్టర్సే కాబట్టి. లేదు అనుకుంటే పోకపోతే ఈవిడొచ్చి అన్నపూర్ణ గేట్లు దన్నినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఈవిడ వచ్చి అన్నపూర్ణ గేట్లు తంతే శ్రీవర్షిని నేను పోతాను అల్లరి చేసినా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్ళు ఎవరైనా పోతే పెనాల్టీ కట్టాలి కదా. నీకు పెనాల్టీ కట్టడానికి ఏముంది నీ దగ్గర? అఘోరి నీకు రిటర్న్ డబ్బులు ఇచ్చి నేను పట్టుకెళ్ళాలి బిగ్ బాస్కి, నువ్వు మధ్యలోంచి పోయేదేం లేదు. సరే, నెక్స్ట్ ఒకవేళ పొరపాటున ఈ పిల్ల అన్ని టాస్కులు దాటి బాగా ఆడుతా ఎంటర్టైన్ చేస్తా పేరెంట్స్ వీక్ వరకే ఉండింది అనుకుందాం, అప్పుడు చూడ్డానికి ఎవరు వస్తారు?
పెంపుడు అన్న విష్ణు వస్తాడా, లేకపోతే తల్లిదండ్రులు వస్తాడా, లేదా అఘోరి వస్తుందా అనేది ఇంకొకటి. సరే పెంపుడు తల్లిదండ్రులు వచ్చినా లోపలి పిల్ల ఎందుకు వచ్చారు, నన్ను ఇక్కడ కూడా బ్రతకనివ్వరా ప్రశాంతంగా అని చెప్పి గొడవ పెట్టుద్దా, నాన్న చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి అని చెప్పి అక్కన చేర్చుకుంటుందా అనేదో క్వశ్చన్ మార్క్. చెప్తుంటే మంచి డ్రామా కనబడుతుంది. ఇంత డ్రామా ఉంటుంది కాబట్టే కదా వాళ్ళు ఆలోచించి తీసుకుంటారు కంటెస్టెంట్ని. డ్రామా లేకుండా కంటెస్టెంట్ ఎందుకు తీసుకుంటారు? నెక్స్ట్ ఆ తర్వాత ఒకవేళ అఘోరినే పంపారు అనుకుందాం, అఘోరిని పంపితే అయ్యో ఎంతకాలం ఏందని చూసేసి ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ పేరెంట్స్ వీక్ వరకు ఉంటే తన తరపు నుంచి ఎవరు వస్తారు? అత్తగారు మామగారు వస్తారా? అప్పుడు శ్రీవర్షిని, ఎందుకంటే శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్ ఆమె నచ్చి ఆమె ఇష్టపడే కదా ఇంట్లో పెట్టుకున్నారు. సాధారణంగా ఇప్పుడు మీరు వచ్చారండి టీనో కాఫీ ఇచ్చి పంపిస్తాం కానీ ఇంట్లో అయితే పెట్టుకోం కానీ రోజులు అంత పెట్టుకున్నారు అని అంటే ఆమంటే ఎంతో కొంత అభిమానం ఉండే ఉండొచ్చు. నెక్స్ట్ ఒకవేళ సరే అఘోరిని శ్రీవర్షిని కలిపే హౌస్లో తీసుకున్నారు అనుకుందాం, పేరెంట్స్ వీక్లో శ్రీవర్షిని పేరెంట్స్ వస్తే అఘోరి ఎలా రియాక్ట్ అయ్యిద్దో కూడా ఉంటుంది. లోపల వీళ్ళు తన్నుకు సస్తారా, గొడవ పడతారా? అట్లనే ఎందుకు నెగిటివ్ అనుకోవడం? కూతురుగా శ్రీవర్షిని, అత్త మామూలుగా అఘోరిని సో వాట్ ఎవర్ ప్రేమిస్తారేమో. ఇప్పుడు మళ్ళీ మొదటి 3 వారాలకి ఇంటి నుంచి లేఖలు వస్తాయి అందరికీ. థర్డ్ వీక్కే వస్తుంది కదా. థర్డ్ వీక్కి లేఖలు వస్తాయి. ఆ లేఖలు అంటే ఒకరు ముక్కలు చేయాలి, ఒకరు చదవాలనే టాస్క్ ఉంటుంది కదా. ఆ టాస్క్లో ఒకవేళ అఘోరి ప్రేమ లేఖ పంపింది శ్రీవర్షినికి, అక్కడ అవతల వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. నాకు లేఖ ఉత్తరం వచ్చింది, నాకు కావాలి. లేదు నాకు అఘోరి రాసింది నాకు కావాలి. ఆ డ్రామా ఎలా పడ్డది? ఇంటి దగ్గర చదివి శ్రీవర్షిని నాకు వదిలే చింపేయండి అంటది. అఘోరి నుంచి లెటర్ వచ్చిందంటేనే కదా ఆవిడ తీసుద్ది, నాకు కావాలని గొడవ చేస్తుంది. సో ఇలాంటి డ్రామాలు పండుతాయని ఆలోచించే శ్రీవర్షిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తే బాగుండని వాళ్ళు అనుకుంటున్నారు. అసలు యాక్చువల్గా ఇవన్నీ కాంట్రవర్సీస్. ఇలా అయితే బాబు ఎందుకు వచ్చింది ఎదగొడవ మనకొద్దు అని ఎవరైనా దూరం జరిగిపోతారు. బట్ అక్కడ ఉన్నది బిగ్ బాస్ హౌస్ కదా, వాటికి కావాల్సిందే అది కదా, హౌస్కి కావాల్సిందే. సో ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా రూమర్ కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే డ్రామా ఉంది అక్కడ, చిన్న డ్రామా లేదు చాలా డ్రామా ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్తాను తన్నినా, బయట నుంచి అఘోరి తన్నినా, అసలు ఏం జరుగుతున్నా మన అందరు కొట్టుకంటేగా. నెక్స్ట్ శ్రీవర్షిని ఏమో తలరాత బాగుండో లేక ఆట నచ్చో అన్నీ మర్చిపోయో బాగా ఆడుతుంది అనుకుందాం. ఎన్నిసార్లు నామినేషన్లోకి వచ్చినా 7 సార్లు 5 సార్లు నెగ్గి నిలబడింది అనుకుందాం ఎలిమినేట్ అవ్వకుండా. అప్పుడు బయట ఇంకో రూమర్ వస్తుంది, అఘోరికి క్షుద్ర పూజలు చేసి ఓట్లు వేపిస్తుంది. ఇలాంటివి కూడా వస్తాయి కదా. మేమేమో శ్రీవర్షిని ఎలిమినేట్ చేస్తుంటే నువ్వు వచ్చేసేమో ఓట్లు పడుతున్నాయి. ఇంతమంది నామినేషన్స్ వేసినా కూడా ఆ పిల్ల ఎట్లా నిలబడుతుంది? ఖచ్చితంగా క్షుద్ర పూజలు జరుగుతున్నాయని చెప్పి లోపల గొడవలు అవ్వచ్చు, బయట కూడా గొడవలు అవ్వచ్చు. ఇంకొకలా కూడా ఆలోచిద్దాం. ఒకవేళ అఘోరి కూడా లోపలికి వెళ్ళారే అనుకో, బిగ్ బాస్ హౌస్ అంటే మంచిగా ప్రేమగా ఉన్న వాళ్ళందరినీ 2-3 వారాలు పోషిస్తుంది. మంచిగా ప్రేమించుకోండి, ఒకరినొకరు బాగా సపోర్ట్ చేసుకోండి అని. అది రసవత్తరం అయ్యే కొద్ది వీళ్ళిద్దరిని విడగొట్టేస్తుంది ముందు. అప్పుడు అఘోరికి శ్రీవర్షినికి మధ్య ఎలాంటి గొడవలు పెట్టి ఇంక నీ దారి నీదే నా దారి నాది విడిపోయిన వాళ్ళు లేరా బిగ్ బాస్? బికాస్ దానికి కూడా డ్రామా క్రియేట్ అయింది నువ్వు అన్నదానికి. ఎలా అంటే ఇప్పుడు అఘోరి శ్రీవర్షిని కలిసే టీంలో ఉండాలి అవసరం లేదు. 2 టీమ్స్ డివైడ్ అయితే అఘోరి వర్సెస్ శ్రీవర్షిని ఫస్ట్ మాత్రం వీళ్ళిద్దరిని ఒకటే టీమ్ లో పెట్టి మంచి సపోర్ట్ పెట్టిన తర్వాత వీళ్ళు విడిపోయారే అనుకుందాం. అనుకోవడం ఏంటి, బిగ్ బాస్ అట్లాగే ప్లాన్ చేశాడు. ఇక్కడ ఒక టీమ్ లో సరే విడిపోయారు, 2 టీంలలో ఉన్నారు. అఘోరి టీం గెలిచింది అనుకో, వీళ్ళందరూ శ్రీవర్షికి ఏం చెప్తారంటే అసలు గెలిచింది నువ్వే, అఘోరి ఏదో శుద్ర పూజలో మంత్రాలు చేసేసి వాళ్ళు గెలిచారు అని ఇలా చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇంత డ్రామా ఉంది కాబట్టి ఈ జంటనో లేకపోతే ఒకరినో లేకపోతే ఇద్దరిని కలిపో బిగ్ బాస్ హౌస్ లో తీసుకునే అవకాశం అయితే ఉందని. తర్వాత అఘోరికి ఇంకొక వేరే ఎవరైనా నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుంటే అది అక్కడ ముగ్గులేస్తే కిచెన్ లో ఏ వేస్తున్నావు నువ్వు అని అంటే లేదు అట్లానే కాదు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేమన్నా ఒంటరి కంటెస్టెంట్ తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ నాకు నాలికి పీకేస్తుంది కాస్త మనిషి మాంసం పంపించు అని రిక్వెస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, తప్పులేదు. ఉన్నవాడికి భయం కదా ఆశతో. ఇంకా దానికంటే సెన్సేషన్ ఏంటంటే ఆ పిల్ల ఇంకెవరినన్నా ఇష్టపడి పెళ్లి చేసుకొని ఆ ఇంకో కొత్త కంటెస్టెంట్ నేను అఘోరిని విడిచిపెట్టి ఉండలేను అనే పరిస్థితికి వస్తే ఇది ఇంకోటి అవుతుంది. శ్రీవర్షిని హౌస్ ఇంకొకరు ఎవరైనా నచ్చచ్చు, డిపెండ్స్ ఆన్. బికాస్ అందుకని చెప్పేసి ఈ 2 క్యారెక్టర్స్ లోపల పంపుదామని బయట వార్తలు ఊరికే క్రియేట్ అవ్వవు కదా. చూద్దాం. థ్యాంక్ యూ.